నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున హన్మకొండలో ఒక దుర్ఘటన జరిగిందండి. అయితే ఇంటర్ చదువుతున్న అమ్మాయి, ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సాహిత్య అనే అమ్మాయి. ఇక్కడ కాలేజ్ హాస్టల్లోనే ఉంటుంది. ఎగ్జామ్స్ రాస్తున్న సందర్భంలో మరి ఏమైందో తెలియదు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదు ఇప్పటి వరకు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అమ్మాయి ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధమై ఉండింది. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసింది. అయితే నిన్న సాయంత్రం పూట బిల్డింగ్ మీద నుంచి పడిపోయింది అని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులకైతే ఇన్ఫార్మ్ చేశారట ఇక్కడ వాళ్ళు, ఈ హాస్టల్ యాజమాన్యులు అయితే. కాకపోతే అమ్మాయి చనిపోయి ఉందని చెప్పి అయితే వీళ్ళు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణలోనే ఈ నెలలో చాలా మంది మైనర్ వాళ్ళు పిల్లలు కానీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా మనం ఒక సంఘటన చూసాము. అయితే ప్రతి విషయంలో కూడా ఒత్తిడి కారణంగానైతే బయటకైతే టాక్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అసలు వీళ్ళ పేరెంట్స్ అడిగి కూడా తెలుసుకుందాం. ఏం జరిగింది, అసలు యాజమాన్యం ఎంతవరకు బాధ్యత వహిస్తుంది దీనికి ముందు ముందు చూడాల్సి ఉంది. అయితే పోస్ట్ మార్టం కి అయితే తీసుకెళ్లారు సాహిత్య బాడీని. అసలు పూర్తి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే, మీరేమవుతారమ్మా? సాహిత్య తమ్ముని బిడ్డ. ఎప్పుడు వచ్చిందమ్మా మీకు ఇన్ఫర్మేషన్? ఏమైనా చెప్పారా? చెప్పలేదు అసలు? వాళ్ళు చెప్పలేదు. పక్కోళ్ళు వేరే టైనే ఫోన్ చేసి ఇట్లా సాహిత్యనట స్లాబింగ్ పడి చనిపోయిందట, ప్రభాకర్ లేడా ఇట్లా అంటే మేము అప్పుడే ప్రభాకర్ కు ఫోన్ చేసి ఇక్కడ వార్డెన్ ఫోన్ చేసి చెప్పిండట, ఇట్లా అమ్మాయి స్లాబింగ్ పడ్డది అని చెప్పిండట. ఇట్లా దెబ్బ ఇట్లా మామూలుగానే తాకినే తీసుకుపోతారు అని చెప్పిల్లట. చెప్పినాక వాళ్ళు కొంచెం మామూలే అనుకొని వాళ్ళు నిమ్మలంగానే ఇక ఒక్కడు పోయేదానికి ట్రై చేస్తాను బండి మీద. అంతలోనే మాకు ఆయన ఫోన్ చేసి ఇట్లా సాహిత్యం అయిపోయిందట అనతోటే మా ఆయన ఇద్దరం మొత్తుకుంటే వాళ్ళ ఇంటికి ఉరికినాం. ఇక ఉరికి ఇట్లా సాహిత్యం మంచి లేదట కదా, సీరియస్ ఉన్నదట అని మొత్తుకుంటూ పోయాను. పోయేసరికి అందరు తమ్ముడు ఏంది అక్క ఏడతాను, ఏమైంది అంటే ఏమో సాహిత్యం బాగానే సీరియస్ ఉన్నదట అని మొత్తుకుంటూ తీసుకుంటారు. అంతే మాకు 8 గంటల దాకా వాళ్ళు ఏం చెప్పలేదు. మేము పోయేసరికి ఆల్రెడీ బెడ్ మీద వండేసి తీసుకువెళ్ళి ఇక్కడ ఇట్లా కోసి ఉన్నది, అంతే రక్తం ఇట్లా రక్తం ఉన్నది అంతే. ఇక అక్కడ చూసేసరికి ఇక మాకు ధైర్యాలు అసలు మేము మొత్తుకుంటే బయటకు వచ్చినాం. అంతే, అక్కడ ఒక్కరు కూడా లేరు. మరి యజమాన్యం ఎవరు లేరు అక్కడ. మేము పోయేసరికి వాళ్ళే ఉన్నారు, ముందు ఉండేటోళ్ళే, ముందు ఉండేటోళ్ళే ఉన్నారు తప్ప ఎవ్వరు లేరు ఆడ. ఆడ వేసి పోయిన అంతే. వాళ్ళు ఏం తప్పు చేయనప్పుడు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా ఉండి మరి ఇట్లా అమ్మాయికి ఇట్లా వేసుకున్నారని చెప్పాలి కదా వాడు. మరి అట్లా వదిలేసిపోవడం అది కరెక్ట్. మనకి ఏమైనా ఫీజు తక్కువ ఉంటే కాకపోతే మళ్ళీ ఫోన్ చేసి కట్టించుకోవాలి. మరి అమ్మాయి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళ తండ్రి ఫోన్ చేసి చెప్పాలి. మరి వాడు అట్లా సడన్ గా తీసుకొచ్చి అట్లా వేసిపోతే మనకి పిల్లలు లేరా? వాళ్ళ లక్షలు పెట్టి చదివిస్తాను. 28 సంవత్సరాలు అమ్మాయిని చేసిండు. వాళ్ళకి ఎంత బాధ ఉండాలి తల్లిదండ్రికి. వాడు ఎందుకు అట్లా చేసిండు? మరి కారణం ఏంటిది? అదే మన బిడ్డ అయితే అట్లా వేసుకుంటాడా? అవన్నీ చెల్లి అయితే అట్లా చేస్తాడా? అవన్నీ ఎందుకు బయటికి పంపిస్తలేరు? మాకు అప్ప చెప్పాలి కదా. మనం తీసుకొచ్చి ఇవన్నీ లోట్లేదు, వాళ్ళ దగ్గర తప్పు లేనప్పుడు మాకు తీసుకొచ్చి మరి మీ అమ్మాయి ఇట్లా వేసుకున్నారు మాకు చెప్పొచ్చు కదా. వానికి ఇంతమంది కాపులు ఎందుకు ఉంటారు? వానికి ఇవాళ ఈ అమ్మాయి అయింది, రేపు ఇంకో అమ్మాయి కూడా అట్టే కాపులు ఉంటారు. వాడిని చేస్తా అంటే మనకి ఇంత లంచం పోసి ఉండి వాడు పక్కకున్నాడు, వాడి చుట్టూ అందరినీ కాపులో పెట్టుకున్నాడు. మరి ఈ అమ్మాయిల పరిస్థితి ఎట్లా? ఈ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఎంత చేస్తే పిల్లలు ఎదిగిండ్రు, లక్షలు పెట్టి చదివించిండ్రు. ఆ అమ్మాయి ఇన్ని రోజులు 10 సంవత్సరాల దాకా ఎక్కడో చదివింది, గవర్నమెంట్ హాస్టల్ చదివింది. ఆమె ఇప్పుడు హాస్టల్ ఇంకెళ్ళి పడ్డదని చెప్తా. హాస్టల్ ఇంకెళ్ళి ఇన్ని రోజులు బట్టి మంచిగా ఉండగా ఇప్పుడు ఎందుకు ఎట్లుండేదండి? మరి చిలాకి ఉండదు, ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా చెప్పేదా మీకు? హాస్టల్ చెప్పబోయేది, మంచిగా ఫ్రీగా ఉండేది. నాకు బిడ్డలేరు, వాళ్ళకు 3 ఆడపిల్లలే, నాకు కొడుకులే. మా దగ్గర ఇండ్లు ఉంటాయి. మా తమ్ముని బిడ్డ, మా చిన్న వాళ్ళ కొడుకు బిడ్డే. ఆమె ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండేది. మా ఇంట్లో మేము వాళ్ళు వచ్చేది, మా ఇంట్లో మేము నాతోటి నా బిడ్డలాగా అన్ని మా ఇంట్లోనే ఉండేది. కానీ నాకు ఎలాంటి ఇట్లాంటి మంచిగా పోయేటప్పుడు అత్తమ్మ పోతానని చెప్పేది. రాగానే బ్యాగ్ అడబెట్టంగానే అత్తమ్మ అని ఉరికి వచ్చేది. ఇట్లా సడన్ గా తెలిసింది మాకు. ఇంత వాళ్ళు మరి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కు చెప్పి మరి ఎందుకు ఇట్లా మీ అమ్మాయికి ఇట్లా అయింది అని వాళ్ళు వచ్చేదాకా ఉండాలి కదా. పడ్డది అనుకో, పడితే మరి వాళ్ళ అమ్మాయి ఇట్లా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వచ్చేదాకా అక్కడ ఉంటామని వాళ్ళు ఉండాలి కదా. మరి ఎవరు లేకుండా తీసుకుపోయి వాడు దొంగోళ్ళగా అక్కడ పడేసి పోవుడు అది కరెక్టేనా? ఈ అందరికి న్యాయమేనా? ఈ పోలీసు వాళ్ళు అందరూ వాడిని బయట తీసుకురాకుండా చేస్తారు. అందరు కాపులు ఉంటారు వానికి. అంటే వారు ఇంకో అమ్మాయిని చేయమని ఉంటారు వీళ్ళందరూ కాపులా. వాళ్ళు న్యాయం చేయాలంటే వాళ్ళు తీసుకొచ్చి బయట 4 అన్నాలి. తన్నప్పుడు వీళ్ళందరికీ అయ్యో పాపం వాడు చేసిన దానికి ఇది కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది. మరి లోపల నుంచి అందరిని ఒక్కొక్కరు తీసుకుపోయి వాడిని వాళ్ళు లక్షలు ఇస్తే మా తమ్మునికి బిడ్డెత్తదా ఏమన్నా? అమ్మాయి మాకు ఎట్లా పడుతుంది? సరే వాళ్ళకు 10 లక్షలు పోసిండు కావచ్చు, అమ్మాయికి 10 లక్షలు ఇస్తా అంటాడు కావచ్చు, మాకు అమ్మాయి ఎట్లా పడుతుంది? మరి వాడు 3 పిల్లలు కష్టపడి చదివించిండు ఇంత సేదికి. నా పిల్లలు ఆడపిల్లలైనా మస్తే నాకు మగ పిల్లలు లాగా అని పెంచుకున్నాడు. దానికి మరి నిర్ణయం చేస్తావు అంటే నిర్ణయం ఏం చేస్తారు వాళ్ళు? అంటే డబ్బులు ఇప్పిస్తారా వానికాడ? అంటే ఇంకో అమ్మాయిని అట్లే చేయమని చెప్తారా?
ఇప్పుడు తల్లిదండ్రి మీరే తల్లిదండ్రి అనుకొని నమ్మి లక్షలు కట్టి వాళ్ళని పంపించి పోతాను. మరి ఇదే న్యాయం అందరికి? ఎవరు లేనట్టు నీకు తీసుకొచ్చి నిన్ను అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు. సరే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళని హాస్టల్లో మంచిగా చదువుకుంటది అమ్మాయి అని వేసిపోయిండు. మరి అప్పుడు వాళ్ళ డాడీ వచ్చేదాకా నువ్వు ఇక్కడ ఎందుకు ఉంచుకోలేదు? నువ్వు దొంగలాగా ఎందుకు వేసినావు? నీ దగ్గర ఏం తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు వేసి వచ్చినావు అక్కడ? పెట్టండి. లోపల తల్లిదండ్రులు అయితే యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారట. అయితే రాత్రి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా యాజమాన్యం డైరెక్ట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం, మళ్ళీ ఆ అమ్మాయి చేతి మీద కూడా ఘాట్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే ఏదేమైనా యాజమాన్యంతో అయితే చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఉన్నది. అసలు ఏం జరిగిందనేది అయితే తెలుసుకోవాలి. అమ్మాయి కోరిక మాత్రం డాక్టర్ అవ్వాలని ఉండేదంట. ఎప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ ఉండేదంట. మరి లెటర్ రాసి కూడా చనిపోయిందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మరి ఏదేమైనా కూడా ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా బయటికి రాలేదంటున్నారు. మరి లోపల ఏం జరుగుతుందనేది అయితే మనకు తెలియదు. వాళ్ళ అత్త అయితే మాట్లాడింది మేనత్త. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంది. మనతో పాటు కొన్ని విద్యార్థి సంఘాల అధ్యక్షులు ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అమ్మాయి ఎవరైతే ఉన్నారో సాహిత్య అనే అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి తీరని లోటు ఒక విద్యార్థి సంఘంగా భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ యొక్క మరణం ఏదైతే ఉందో కొన్ని మిస్టరీగా ఉన్నది. యాజమాన్యం బాధ్యత వహించాలి. ఏది ఏమైనా కూడా అమ్మాయికి తగినమైనటువంటి న్యాయం జరగాలి. కానీ ఈ రోజు అనేక రకాలుగా ఇక్కడ విద్యార్థి సంఘాలుగా మా యొక్క పోరాటం బాధ్యత విద్యార్థి సంఘాలకు ఉంటుంది. కానీ పోలీసులను పెట్టించి ఇక్కడ కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడడం చాలా దుర్మార్గం చర్య. వెంటనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయికి పూర్తి న్యాయం జరగాలి. అంతేకాకుండా ఈ యొక్క కళాశాలలో గతంలో అనేక రకాలుగా ఆత్మహత్యలు, హత్యలు, అనేక రకాల పరంపర జరుగుతున్నాయి. వాటిని వెంటనే నివారించాలి. అంతేకాకుండా విద్యార్థులకు సరైనటువంటి అవగాహన కల్పించాలి. ఏదైతే మానసికమైన బాధలైనా, శారీరకమైన బాధలైనా, విద్యార్థుల ఉపాధ్యాయుల వేధింపులైనా అనేక రకాలమైనటువంటి సమస్యలతో విద్యార్థులు బాధపడుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి వాటిని వెంటనే గుర్తించి తక్షణమే వాళ్ళకు ఉపశమనం కలిగించాలని తోటికి విద్యార్థి సంఘంగా, విద్యార్థి స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నట్టయితే మేము ఫోటోలో చూసాము, కొన్ని చోట్ల గాయాలు అయితే ఉన్నాయి, గొంతు మీద కానీ చేతి మీద కానీ. దానికి ఏమంటారు? అందుకే మిస్టరీగా ఉంది. దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలనే మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఎందుకనంటే అమ్మాయి దాదాపు 3.5 ఫ్లోర్ నుంచి కింద పడ్డటువంటి సంఘటన. అంతేకాకుండా ఇంకొకటి అమ్మాయికి కూడా అంత పెద్ద పైనుంచి పడుతున్నట్టు విపరీతమైనటువంటి దెబ్బలు తాకాల్సినట్టు అవసరం ఉంటుంది. కానీ మామూలుగా స్వల్పంగా దెబ్బలు తాకినాయనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా ఆరోపణ, ఖచ్చితమైన ఆరోపణ. కాబట్టి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మా యొక్క డిమాండ్. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి వైద్యాధికారులు కూడా దీనిపైన పూర్తి విచారణ జరిపించి పూర్తిగా లోతుగా విశ్లేషించి, అంతేకాకుండా వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం ఆ వీడియో రికార్డింగ్ కూడా పెట్టి ఈ యొక్క పోస్ట్ మార్టం సీసీ కెమెరాలో మేము కూడా గమనించినాం. కొన్ని ఏమంటున్నారు లైటింగ్ సంబంధించిన సమస్య వల్ల కొంచెం పూర్తిగా స్పష్టంగా కనబడతలేవు. కానీ ఏది ఏమైనా కూడా స్పష్టంగా దానిపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రుల పక్షాన కూడా మేము విచారణ జరిపిస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఉందో పోస్ట్ మార్టం ఏదైతే ఉందో పోస్ట్ మార్టం సంబంధించిన దాని మీద వీడియో రికార్డింగ్ ఖచ్చితంగా చేయాలని మా యొక్క డిమాండ్ ప్రధానమైనటువంటి. జరిగేటప్పుడు వీడియో రికార్డింగ్ కావాలంటున్నారు. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, పూర్వం కూడా మీరు అంటున్నట్టుగా ఇదే కాలేజ్ పైన చాలా ఉన్నాయి అనుమానాలు అన్నారు. మరి అట్లాంటప్పుడు విద్యార్థి సంఘాలుగా ధర్నాలు చేయడము, మీరు ఎప్పుడు కానీ కాలేజ్ క్యాంపస్ లకు వచ్చి బంద్ చేయడాలు కాకుండా మధ్యలో ఇలాంటి క్యాంపస్ లను మీరు ఫోకస్ చేస్తే బాగుండు కదండి. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా బాధ్యత. కాబట్టే విద్యార్థులకు న్యాయం చేయాలని ఎప్పటికప్పుడు మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటి క్యాంపస్ లకి పర్మిషన్ ఎలా వచ్చిందండి? మరి ఆల్రెడీ పూర్వం ఇట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా వచ్చింది? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? అసలు ముఖ్యంగా అధికారుల పాత్ర ఉంటది. ఇంటర్మీడియట్ అధికారులు నిష్పక్షపాతంగా ఏదైతే ఉందో ఈ యొక్క కాలేజ్ యాజమాన్యానికి సహకరిస్తారు ఎప్పుడైనా. కాబట్టి తక్షణమే ఇంటర్మీడియట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. కనీసమైనటువంటి ప్రమాణాలు పాటించకుండా ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన అధికారులు విచ్చలవిడిగా పర్మిషన్లు, అనుమతులు ఇవ్వడం జరుగుతుండేది. కాబట్టి ఏదైతే ఉన్న అధికారులు ఇంటర్మీడియట్ అధికారులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.